హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్లో లేనటువంటి జనరల్ సైన్స్ యొక్క కెమిస్ట్రీ యొక్క పార్ట్ 8 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 7 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 7 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 7 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనేటటువంటి మెయిన్ టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా? సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లోకి వెళ్ళిపోయి ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఇక ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ కింది వాటిని జతపరచండి. రెడ్ క్యాబేజ్ లీవ్స్, మిథైల్ ఆరెంజ్, ఆనియన్ అండ్ క్లోవ్ అంటే ఎర్ర క్యాబేజ్ ఆకులు, మిథైల్ ఆరెంజ్ అండ్ అదేవిధంగా ఉల్లి మరియు లవంగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఈ సైడ్ లో కనుక తీసుకుని మనం మొత్తం కూడా సూచికలు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్, యాసిడ్ బేస్ ఇండికేటర్, న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఈ కింద వాటిలో ఏది దేనికి సంబంధించింది? సో మనకి ఒక క్యాబేజీ ఆకులను మనకు సహజ సిద్ధంగా లభిస్తాయి కాబట్టి వీటిని మనం సహజ ఆమ్లక్షార సూచికలు అయితే అనడం జరుగుతుంది. ఇవి మనకు ఎరుపు రంగులో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎరుపు క్యాబేజీ ఆకులు కనుక ఆమ్ల ద్రావణంలో ఉంచితే ఎర్రగుంటాయి, దాన్ని కనుక క్షార ద్రావణంలో ఉంచితే ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతుంది ఈ యొక్క ఎర్ర క్యాబేజీ ఆకులు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిథైల్ ఆరెంజ్. ఓకే, మిథైల్ ఆరెంజ్ అనేసరికి మనకి ఒక ఆమ్లక్షారక సూచిక. అంటే ఫస్ట్ ది సి, సెకండ్ ది బి. సిబి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో సిబి. అండ్ ఉల్లి లవంగాలని గ్రాన సూచిక. అంటే మనం వాసన చూసి ఆ యొక్క డేటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఉల్లి కానీ ఘాటు వస్తుంది, లవంగాలు కూడా ఆ యొక్క ఘాటు అనేది ఉంటుంది కదా. వీటిని మనం గ్రాన సూచికలు అయితే అనడం జరుగుతుంది. ఓకే, మరి ఒక మిథైల్ ఆరెంజ్ కనుక తీసుకుని మన యొక్క ఆమ్లక్షార సూచిక తీసుకోవడం జరుగుతుంది. ఆమ్లం, క్షారం తటస్థ పదార్థాలు అంటే ఒక న్యూట్రల్ వాటిలో ఈ యొక్క రంగులనే మారుస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ యొక్క ఉల్లి లవంగాలతో పాటు మనకి ఒక వెన్నీలా అనేటటువంటిది కూడా ఈ యొక్క గ్రాన సూచిక. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటిని జతపరచండి. ఈ కింద వాటిలో ఏది దేనికి సంబంధించింది? సో ఇక్కడ మనం డైరెక్ట్ గా పేజ్ వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. లెమన్ జ్యూస్ అంటే నిమ్మరసం, గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే జఠర రసం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియా పాలు, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. వీటికి సంబంధించి పిహెచ్ వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం రీసెంట్ గా నేను డిస్కస్ చేసుకున్నాం. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క డేటా ఎంత? 10. ఓకేనా? కెమికల్ రియాక్షన్ ఆ యొక్క డేటాలో డిస్కస్ చేసుకున్నాం కదా. మెగ్నీషియం సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుని మెగ్నీషియం అనేది క్షారం కాబట్టి మెగ్నీషియం పాలు అనే మనకు ఈ యొక్క 10 అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ డి ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇగో ఇక్కడ లేదు. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, మనకు ఒక్కడ తెలిసిన మిగిలిన కూడా ఆన్సర్ చేయొచ్చు. నిమ్మరసం అనేది మనకు ఎట్లుంటదండి? ఆమ్లం కదా నిమ్మరసం అనేది, కాబట్టి మనకు ఈ యొక్క 2.2. అండ్ జఠర రసం అంటే మానవుని యొక్క జీర్ణాశయం వాటిలో ఉంటుంది కదా, యొక్క గ్యాస్ట్రిక్, ఇది 1.2. అండ్ సోడియం హైడ్రాక్సైడ్ బలమైన క్షారం కదా సోడియం హైడ్రాక్సైడ్, NaOH, కాబట్టి ఇది 14. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏమొస్తుంది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు లెమన్ జ్యూస్ అంటేనే మనకు 2.2, గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటేనేమో 1.2, సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేసరికి 14 కాబట్టి మనకి ఇక్కడ ఇది వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే 10. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఉండే ఒక 10 నుంచి 15 ఉంటాయి పేజ్ వాల్యూస్. వాటిని తిప్పి 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 అడుగుతూనే ఉంటాడు. మీకు ఒక క్లాసెస్ అయిపోయేసరికి మీకు పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, సో గొంతు సరిగా లేదు, దానివల్ల మీకు అంత కొద్ది ఇబ్బంది ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఎక్కువ డిస్కస్ చేసుకునేటానికి ఇంకా స్టార్టింగ్ క్వశ్చన్సే కాబట్టి నెక్స్ట్ మనం ఫర్దర్గా వెళ్తే మీకు ఇంకా అడ్వాన్స్ డేటా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 5 solutions ABCDE when tested with a universal indicators showed pH as 4, 1, 11, 7 and 9 respectively. The pH in increasing order of H plus ions. ఇక్కడ ఏమన్నాడు? H plus ions, ఇది ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ ఫర్ దీస్ సొల్యూషన్స్ ఇస్. ABCD అనేటటువంటి 5 ద్రావణాలను అంటే సార్వత్రిక సూచికలతో పరీక్షించినప్పుడు పిహెచ్ వాల్యూ ఎట్లుందంట? 4, 1, 11, 7, 9గా ఉంటే ఆ ద్రావణాల యొక్క H ప్లస్ అయాన్ల యొక్క గాఢతను పెంచినటువంటి క్రమంలో పిహెచ్ వాల్యూ ఎట్లా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఆమ్లం అంటే యాసిడ్ కనుక తీసుకుంటే H ప్లస్ అయాన్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఎట్లా పెరుగుతూ ఉంటుంది అంటే 7 నుంచి 0కి వచ్చే వరకు పెరుగుతుంది. 7 నుంచి 0 పోతున్నా కొద్ది H ప్లస్ అయాన్లు పెరుగుతాయి. అదే బేస్ కనుక తీసుకుంటే అంటే క్షారం కనుక తీసుకుంటే మనకి ఇక్కడ OH మైనస్ అని వస్తుంది. ఇది మనకు 7 నుంచి 14 వరకు వస్తున్న కొద్ది పెరుగుతుంది. ఎట్లా అండి? ఆమ్లాలలో H ప్లస్ అయాన్లు 7 నుంచి 0కి పెరుగుతాయి. క్షారాలు OH మైనస్ అనేటటువంటి ఇది మనకి 7 నుంచి 14 వరకు పెరుగుతాయి. ఎందుకంటే ఇది బలమైనటువంటి ఆమ్లం, ఇదేమో బలమైనటువంటి క్షారం కాబట్టి. ఓకే, సో ఈ యొక్క డేటా మీకు అర్థమైందా? ఈ కాన్సెప్ట్ మొత్తం అయిపోయినట్టే. సో ఇక్కడ ఏమన్నాడు? H ప్లస్ అయాన్లు అంటే 7 నుంచి 0 అంటే 14 నుంచి మనం ఇట్లా రివర్స్ వెళ్ళిపోయి 0కి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఆల్రెడీ మన పిహెచ్ వాల్యూస్ ఇచ్చిండు. సో ఏంటిదంట? 4, 1, 11, 7 అండ్ 9. ఈ డేటా ఏంటిది? A, B,
బిసిడిఈ అవునా. సో ఇక్కడ మనకు అన్నిటికంటే పెద్దది ఏది 11 అవునా, యాక్చువల్ నెంబర్ ప్రకారం చెప్తే, కాబట్టి అది సి. తర్వాత దీనికి తర్వాత ఏముంది ఈ, అండ్ దీని తర్వాత డి, అండ్ దీని తర్వాత ఏ, అండ్ దాని తర్వాత బి, అంతే కదా. సో ఇది 11, అంటే 11 కంటే 9, 9 కంటే 7, 7 కంటే మనకి ఇక్కడ 4, 4 కంటే 1. సో సిఈడిఏబి, సిఈడిఏబి ఇక్కడనే ఉంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో మనకి ఆ యొక్క ఫండమెంటల్ డేటా తెచ్చిందంటే పటాపట్ అయిపోతూనే ఉంటుంది. సో దీంట్లో కనుక తీసుకుంటే ఇక్కడ మనకి ఇది బలమైనటువంటి ఏంటిదండి ఈ యొక్క 11 అనేది, చెప్పండి. 11 అనేటువంటి బలమైనటువంటి క్షారాల కిందికి రావడం జరుగుతుంది ఈ యొక్క 11 అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 9 అనేది బలహీనమైనటువంటి క్షారము, 7 అనేది తటస్థము, అండ్ 4 అనేది బలహీనమైనటువంటి ఆమ్లము, 1 అనేది బలమైనటువంటి ఆమ్లము. ఓకే, ఆ యొక్క డేటా తెరవాలి. మరి దేని నుంచి దేని దాకా బలమైనటువంటి ఆమ్లం అంటారు, దేని నుంచి దేని దాకా బలమైనటువంటి క్షారం అంటారు అనేది చూద్దాము. సో 0 నుంచి, ఓకేనా, 0 నుంచి ఎక్కడి వరకు తీసుకుంటారు బలమైనటువంటి ఆమ్లంగా, 3 వరకు తీసుకోవడం జరుగుతుంది. 0 నుంచి 3 వరకు బలమైనటువంటి ఆమ్లము, 4 నుంచి 6 వరకు బలహీనమైనటువంటి ఆమ్లము, 7 అనేది తటస్థము, తర్వాత 8 నుంచి అంటే 7.1 నుంచి మన కౌంట్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నెంబర్ బేస్ పైన తీసుకుంటున్నాం కాబట్టి 8 నుంచి ఎక్కడి వరకు వస్తుంది చెప్పండి, ఇది 10 వరకు. 10 వరకు బలహీనమైనటువంటి క్షారము, 11 నుంచి 14 వరకు మనకు బలమైనటువంటి క్షారము. ఇది మీకు గుర్తుండాలి, 3, 6, 10, 14. ఓకే, ఈ డేటా మీకు గుర్తుందంటే దాదాపు ఈ చాప్టర్ అంతా అయిపోయినట్టే. Upe suffered crop failure for a few years. When he got the pH of the soil examined, it was about 11.6. Which of the following compounds can be used to treat the soil of his agriculture field? భూపేష్ కొన్నేళ్లుగా పంట నష్టపోతుందంట. అయితే మట్టి యొక్క pH ని పరీక్షించగా అది 11.6 గా ఉందంట. తన వ్యవసాయ క్షేత్రంలోని మట్టిని శుద్ధి చేయడం కొరకు ఈ కింది ఏ సమ్మేళనాలను వినియోగించాలి, లేదా ఈ కింది సమ్మేళనాలు దేన్ని ఉపయోగించాలి? పాపం భూపేష్ బాధపడుతున్నాడని మనం హెల్ప్ చేద్దాం. ఓకే, సో రైల్వే మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. ఏంది, ఎన్ఏసిఎల్ కానీ, జెడ్ఎన్ఓహెచ్ టేకెన్ ట్వైస్ కానీ, సిఏఓహెచ్ టేకెన్ ట్వైస్ కానీ, AL2SO4 టేకెన్ థ్రైస్ కానీ. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే వివిధ రకాలైనటువంటి పంటలకు వివిధ రకాలైనటువంటి pH వాల్యూస్ అని ఉంటాయి. సో అన్నిటికంటే బెస్ట్ ఏంటిదంటే న్యూట్రల్, అంటే 7 ఉంటే బెస్ట్. ఓకే, అటు ఆమ్లము కాకూడదు, ఇటు క్షారం కాకూడదు. సో 7 ఉంటే బెస్ట్ కాబట్టి, సో ఇక్కడ 11.6 ఉంది. సో మనం దీనికి ఏం కలిపితే 7 వస్తుంది అంటే దీనిలోంచి వాల్యూని తీసేయాలి కదా. తీసేయాలంటే ఏంటిది, 11.6 అనేది ఏంటిది యాక్చువల్గా క్షారం కదా. 11.6 అనే క్షారం, దట్ మీన్స్ బేస్, అవునా. బేసిక్ ల్యాండ్ అది, దాన్ని ఏం చేద్దాం మనం, యాసిడిక్ చేద్దాం. యాసిడిక్ చేస్తే ఏమైంది, న్యూట్రల్ పొజిషన్లోకి వచ్చేంత వరకు వస్తుంది. NaCl కాదు, ZnOH కూడా కాదు, ఇది కూడా కాదు, ఇవన్నీ కూడా క్షారాలు మనకు ఆ యొక్క తటస్థము. ఇది ఒక్కటే మనకు ఆమ్లం కిందికి వస్తుంది కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. దాంట్లో మనం యొక్క డేటాని కనుక ఇన్బిల్డ్ చేస్తే AL2SO4 టేకెన్ థ్రైస్ మనం అక్కడ యాడ్ చేస్తే అల్యూమినియం సల్ఫేట్ కానీ ఫిల్టర్ ఆలం లేదా డైల్యూమైన్ ట్రైసల్ఫేట్ అని పిలుస్తారు. సో దీన్ని మనం దాంట్లో యాడ్ చేసి మనకు ఆ యొక్క ఆమ్లత్వం పెరిగిపోయి అది తటస్థ స్థితికి వచ్చేసి మనకు అది సేఫ్ అవుతుంది. ఒక తటస్థీకరణ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేలలో ఉండేటటువంటి ఆ యొక్క pH వాల్యూని చెక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీమా. సీమా స్క్వీజెస్ ద లెమన్ అండ్ కలెక్ట్స్ ద జ్యూస్ ఇన్ ఏ గ్లాస్. వెన్ షీ యాడ్ సమ్ వాటర్ టు ఇట్, షీ ఫీల్స్ దట్ soreness has reduced. How does the addition of water affect the concentration of hydroxide ions? సో ఇది మీరందరూ కూడా మీ ఇంట్లో చేయొచ్చు, చాలా మంది కూడా చేసిందే, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసింది. ఏంటి అంట, సీమ అంటే ఒక నిమ్మకాయని పిండిందంట, ఆ యొక్క రసాన్ని ఒక గ్లాసులో సేకరించిందంట. దాంట్లో కొన్ని నీళ్లు పోస్తే అంటే దాని యొక్క పులుపు తగ్గింది అనిపించిందంట. అంతే కదా, నిమ్మకాయలు ఉండేటువంటి పులుపు మనం గ్లాసులో తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాక ఏమవుతుంది, పులుపు అనేది తగ్గిపోతుంటుంది. దాంట్లో ఏమవుతుంది, హైడ్రాక్సైడ్ అయాన్ల యొక్క గాఢతను నీరు జోడించడం వల్ల ఏమవుతుంది, హైడ్రాక్సైడ్ అంటే OH. సో వాటర్లో H+ ఉంటుంది, OH- ఉంటుంది, రెండు కలిపితేనే కదా వాటర్. నీటిని కలిపినట్లు ఏమైంది, ఆటోమేటిక్ H+ అయాన్ల డేటా అనేది తగ్గిపోతుంది, OH- అయాన్ల గాఢత పెరుగుతుంది కాబట్టి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నీళ్లు కలుపుతున్న కొద్ది ఏమవుతుందండి, తటస్థం స్థితికి వస్తుంది. తటస్థం రావడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఒక పెద్ద జార్ తీసుకుని ఒక చిన్న నిమ్మకాయని పిండండి. ఓకేనా, ఇంత ఉందనుకోండి జ్యూస్. ఇప్పుడు దీంట్లో ఒక దీని వాటర్ పోసినాం అనుకోండి, ఏ విధంగా ఉన్న టేస్ట్ ఏమైనా ఉంటుందా, మొత్తం వాటర్ వాటర్ ఉంటుంది కదా. సో ఇదంతా కూడా దీంట్లో కలిసిపోయి, ఓకేనా. మరి ఇది క్షారంగా మారుతుందా, క్షారంగా మారుతుందా అంటే క్షారంగా మారదు. ఎందుకంటే వాటర్ అనేది 7 కాబట్టి, దాని యొక్క pH వాల్యూ 7 కాబట్టి ఎంత కలిపినా 7 వరకే ఉంటుంది. ఓకే, ఎట్లా అయినా క్వశ్చన్స్ అడగవచ్చు. వాట్ ఈస్ అండ్ ఆన్సర్ ఏంటిది, ఇంక్రీజెస్. సో OH డేటా అనేది మనకు హైడ్రాక్సైడ్ డేటా అనేది పెరుగుతుంది. ఎందుకంటే H+ అయాన్లు తగ్గుతాయి కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్న కొద్దీ ఆ యొక్క పులుపు అనేది తగ్గిపోతుంది.
డ్యూరింగ్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్ హెచ్ ప్లస్ అయాన్ కమ్స్ ఫ్రమ్ డాష్ అండ్ ఓహెచ్ అయాన్ కమ్ ఫ్రమ్ డాష్ రెస్పెక్టివ్లీ ఫార్మింగ్ ఏ వాటర్ మాలిక్యూల్. ఇప్పుడే కదా మనం అనుకునేది, ఇప్పుడే ప్రీవియస్ క్వశ్చన్ మనం అనుకుంది ఏమని, సరసీకరణ చర్య దాంట్లో మన హెచ్ ప్లస్ అయాన్లు ఎక్కడి నుంచి వస్తాయండి, హెచ్ ప్లస్ అయాన్లు ఆమ్లాల నుంచి వస్తాయి, ఓహెచ్ మైనస్ అయాన్లు క్షారాల నుంచి వస్తాయి. హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ రెండు కలిసి మనకు వాటర్ అనేది ఏర్పడుతుంది. అవునా? ఏంటి దాని ఆన్సర్ ఏంటిది, ఫస్ట్ హెచ్ ప్లస్ అయాన్లు ఆమ్లం, ఇక్కడ ఉంది, ఓహెచ్ మైనస్ క్షారం, సో ఇది ఏంటి దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆమ్లాలు క్షారాల నుంచి మనకి వచ్చేసి నీటి అణువును ఏర్పరుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ విల్ ప్రొడ్యూస్ అన్ aqua సొల్యూషన్ విత్ pH ఆఫ్ 7? NH4Cl, Na2CO3 అండ్ K2SO4. దీంట్లో మనకు జల ద్రావణాన్ని ఏర్పరచాలి, అది కూడా 7 pH తో, అంటే దట్ ఈస్ K2SO4. సో ఓన్లీ 3 మాత్రమే. ఎట్లా, ఎందుకంటే ఆమ్లము క్షారంతో చర్య జరిపితే మనకి ఏం ఏర్పడుతుంది, లవణము మరియు నీరు అనేది ఏర్పడుతుంది. ఆ యొక్క కాంబినేషన్లోనే కదా మనకి ఒక డేటా అనేది అవుట్కమ్ వచ్చేది. కాబట్టి మనకు ఆ యొక్క క్యాటయాన్ యానయాన్ డేటా మనకి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అదంతా చేస్తే మనకి ఒక తటస్థీకరణం వస్తుంది. ఎందుకు తటస్థీకరణం అంటుంటే పిహెచ్ వాల్యూ ఎంత 7 ఇచ్చిండు, 7 అనేది ఏంటి న్యూట్రలైజేషనే కదా, మనం డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చిండు అనమాట. ముఖ్య ఎక్కడ ఉందంటే ముందరుంది అనుకుంటా చుట్టూ తీసుకొచ్చిండు. ఓకేనా? సో తటస్థీకరణ చేసినటువంటి డేటాలో భాగంగా మనకి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అందుకే కెమికల్ రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. అందుకే మనం ముందుగానే కెమికల్ రియాక్షన్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత యాసిడ్స్ బేసిస్ ఈ యొక్క డేటాకి వచ్చినాం. ఓకేనా? సో మళ్ళీ ఈ స్ట్రక్చర్ సీడ్ తీసుకొస్తే మీకు గుర్తుంటుంది. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ మీరు ప్రీవియస్ క్లాసెస్ని రీకాల్ చేయరు, అందుకే ఇక్కడ ఇవ్వలే ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ వీక్ యాసిడ్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కింద వాటిలో ఏది వీక్ యాసిడ్ అంటే మీకు ఇక్కడ ఈ యొక్క టేబుల్ ఇచ్చినాం, ఎందుకని అంటే మళ్ళీ మీరు ఇది మర్చిపోతారు కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే బలహీనమైనటువంటి ఆమ్లాలు అంట. ఇందాకేమనుకున్నాం, బలహీనమైనటువంటి ఆమ్లాలు అనేవి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పండి, 4 నుంచి 6 వరకు, లేదా 4కి నియరెస్ట్ ఉన్నా సరే మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. HCl, CH3COOH, H2SO4, HNO3, H2CO3, H2SO3. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే HCl ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని, CH3COOH ని ఎస్టిక్ యాసిడ్ అని, H2SO4 ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అని, HNO3 నైట్రిక్ యాసిడ్ అని, H2CO3 మనం ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ అని, H2SO3 మనం ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పిలుస్తాం. నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కెమికల్ డేటా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి నేమ్ కూడా ఇంపార్టెంట్. HCl యొక్క pH వాల్యూ అనేది 1 ఉంటుంది, మన యొక్క జీర్ణాశయంలో ఉంటుంది. ఇదేమో బలమైనటువంటి ఆమ్లము, అడిగితే బలహీనం కాబట్టి ఇది కాదు. CH3COOH ఇది 2.9 ఉంటుంది, సో దీని నియరెస్ట్ ఉంటుంది కాబట్టి ఇది వీక్ యాసిడ్ అంటారు. అండ్ నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కన్నా తీసుకుంటే ఇది 1 ఉంటుంది కాబట్టి ఇది స్ట్రాంగ్. 0 కానీ 1 కానీ అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. H2SO4 కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి HNO3 కానీ, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అయినాయి కాబట్టి ఈ రెండు కూడా మనకు ఆన్సర్స్ అయితే కావు. మనకి CH3COOH అండ్ నెక్స్ట్ ఇక్కడ వీక్ ఇంకేనే ఉంది, H2CO3 ఉంది, అండ్ వీక్ టు మోడరేట్, సో ఇది కూడా వీక్ ఉంది. సో ఇవన్నీ కూడా వీక్ ఉన్నాయి. సో ఇది వీక్ టు మోడరేట్ అన్నట్టు కాబట్టి దీని పక్కన పెడితే మనకు CH3COOH ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి H2CO3 వీక్ కాబట్టి ఇది ఆన్సర్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రెండో దాంట్లో తీసుకుంటే H2SO4 అది గాఢమైనటువంటిది, H2SO4 గాఢమైంది కాబట్టి ఇది కాదు. అండ్ నెక్స్ట్ H2SO4 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా కాదు, ఇక్కడ ఉంది, ఇది కూడా కాదు. నేను చెప్పొచ్చు ఈ టేబుల్ ఇవ్వకుండా మీకు డైరెక్ట్ ఈ మ్యాటర్ చెప్పొచ్చు, కానీ మీరు ఏమైతుంది విన్నంతసేపు బాగానే ఉంటే తర్వాత మళ్ళీ మీరు మర్చిపోతారు. ఎందుకు మనం యొక్క pH వాల్యూస్ని కెమికల్ నేమ్స్ తోటి, యాసిడ్స్ తోటి, అండ్ దాంతోపాటు వాటి యొక్క స్ట్రెంత్ గురించి డిస్కస్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ లెవెల్ డెప్త్ వెళ్ళిపోతుందో మీకు ఒకటే క్వశ్చన్లో కవరప్ చేద్దామని ఈ విధంగా ఇచ్చినాం. ఓకేనా? మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమనుకుంటాం అంటే ఒక చిన్న ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ pH వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ 0 నుంచి 14 వరకు ఉంటుంది, మధ్యలో 7 ఉంటుంది, ఇటు నుంచి పోతే ఆమ్లాలు, ఇటు నుంచి పోతే క్షారాలు, ఈ మధ్యలో ఉంటే దాన్ని తటస్థం అంటారు. అదంతా స్కూల్ లెవెల్, ఇక్కడికి వచ్చేసరికి హై లెవెల్ ఉంటుంది. ఓకే, అందుకే మనం కాంపిటేటివ్ ఇస్ డిఫరెంట్ దెన్ అకాడమిక్. Babu took some quantity of dilute nitric acid in a test tube and heated in the test tube at 70 degrees centigrade for about 10 minutes. What was its effect on the pH of nitric acid? సో బాబు అంట ఒక పరీక్షణాళికలో కొంత మొత్తంలో సజల నైట్రిక్ యాసిడ్ ని తీసుకుని టెస్ట్ ట్యూబ్ ను 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద సుమారు 10 నిమిషాల పాటు వేడి చేస్తే నైట్రిక్ ఆమ్లం యొక్క pH దానిపై ఎలా పడుతుంది? ఓకేనా? సజల నైట్రిక్ యాసిడ్ తీసుకున్నాండి, దాన్ని తీసుకొని 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 10 మినిట్స్ వెయిట్ చేస్తే, అంటే హీట్ చేస్తే అక్కడ అవుట్కమ్ ఏమొస్తుంది ఆలోచించండి, మీరు ఆలోచించండి. సో ఇక్కడ మనం హీట్ చేస్తున్నాం అంటే సమ్ డేటా మనం ఇస్తున్నాం, ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్ అది
దాని యొక్క ఏదైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో అదంతా కూడా పడిపోతుంది. దాని యొక్క అవుట్కమ్ అనేది మనకు బెటర్మెంట్ వస్తుంది. అట్లా దాని యొక్క అయనీకరణం అనేది పెరుగుతుంది. దానివల్ల దాని యొక్క pH వాల్యూ పడిపోతుంది. కాబట్టి అప్పుడు మనకు ఆటోమేటిక్ అయనీకరణం అనేది మనకు అక్కడ పెరుగుతుంది. కాబట్టి అయన్ల గాఢత పెరగడం వల్ల ఉష్ణోగ్రత అనేది మనకు అక్కడ పెరుగుతుంది. కాబట్టి బలహీనమైనటువంటి క్షారం యొక్క pH వాల్యూ పెరుగుతుంది. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. ఈ దిగువ వాక్యాలను పరిగణనలో తీసుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. ఓకే, ఈ మధ్య ఎగ్జామ్లు ఎక్కువగా మనకు స్టేట్మెంట్ మోడల్లో ఇస్తున్నాడు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ ఉంటేనే ఆన్సర్స్ అయితే మనం ఈజీగా చేసేటటువంటి స్ట్రక్చర్ని అయితే ఫ్రేమ్ చేస్తున్నాడు. కాబట్టి మనం డిస్కస్ చేసుకునేటటువంటి పాయింట్స్ కానీ మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి డేటా కానీ పైపైన కాకుండా ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. An olfactory indicator is a material whose smell varies depending on whether it is mixed with an acidic or basic solution. గ్రాణ సూచిక అనేది ఆమ్ల లేదా క్షార ద్రావణంతో కలిపిందా లేదా అనేటటువంటి దానిపై వాసన ఆధారపడి ఉంటుంది. గ్రాణం అంటే ఏంటిది? వాసనే. మనం ఏదైతే ముక్కు ద్వారా గ్రహిస్తామో మంచి వాసనలు చెడు వాసనలన్నీ మనం గమనిస్తాం కదా, అదంతా కూడా ఆమ్ల లేదా క్షార ద్రావణంతో కలిపిందా లేదా అని మనం చెప్పొచ్చు. ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టేట్మెంట్ 2 కన్నా తీసుకుంటే ఉల్లిపాయ, లవంగం నూనె కానీ వెనిలా సారం ఇవన్నీ కూడా గ్రాణ సూచికలకు ఉదాహరణ. ఎస్. సో ఉల్లిపాయ మనకు యొక్క ఆమ్లాలు క్షారాలతో చర్య జరుపుతుంది. దాన్ని బట్టి దాని యొక్క వాసన మారుతుంది. ఏంలే, ఇప్పుడు ఉల్లిగడ్డ మీరు ఫ్రెష్గా ఉన్నది ఎట్లుంటుందో దాన్ని కొద్ది రోజులు అయిన తర్వాత మనకు అదంతా కుళ్ళిపోతుంది కదా, అప్పుడు దాని యొక్క వాసన చూడండి వేరియేషన్ కనిపిస్తుందా? సేమ్ అట్లే మన కెమికల్ రియాక్షన్ జరిపినప్పుడు కూడా దాంట్లో మనకు ఆ యొక్క వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దాంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల, అంటే దాంట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ వల్ల. సో బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఈ కింది వాటిలో ఏది ఆమ్ల క్షార సూచిక కాదు? ఫినాప్థలిన్ సూచిక కరెక్టే, డెల్ ఆరెంజ్ కరెక్టే, లిట్మస్ కరెక్టే. స్టార్చ్ పేపర్ అయితే కాదు. ఓకేనా, స్టార్చ్ పేపర్ అనేది కాదు. ఓకేనా, ఆమ్లాలు క్షారాలకు సంబంధించినటువంటి వాటి యొక్క తేడాలను గుర్తుపెట్టేది మనకి ఒక ఫినాప్థలిన్ కానీ మిథైల్ ఆరెంజ్ కానీ లిట్మస్ పేపర్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడడం జరుగుతుంది. మిథైల్ ఆరెంజ్ ఏం చేస్తుంది? ఆమ్లాలపై ఎరుపు రంగు వస్తుంది, క్షారాలపై పసుపు రంగు వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఒక ఫినాప్థలిన్ మీ అందరికి తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చినటువంటి క్వశ్చన్స్ లో మళ్ళీ వస్తుంది ఫినాప్థలిన్, మళ్ళీ అప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. నీలి లిట్మస్ కూడా వస్తుంది. నీలి లిట్మస్ కాగితం ఎరుపు రంగు, ఎరుపు అనేది నీలి రంగుగా మారిపోతే అది కూడా వస్తుంది. ఈ కింది ద్రావణాల్లో దేని యొక్క pH నీలి రంగులోకి మారుతుంది? నిమ్మరసం, జఠరరసం, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ అదేవిధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇది ఆన్సర్ చేయండి. ఇక్కడ pH పేపర్ అనేది నీలి రంగులోకి మారుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమడిగిండు? ఏం పేపర్ ఇది? నీలి లిట్మస్ కాగితం. ఇందాక మనం అనుకున్నాం కదా నెక్స్ట్ క్వశ్చన్స్ లో వస్తుందని, అందుకే అక్కడ చెప్పలేదు. ఎందుకంటే అక్కడ చెప్పేసి మళ్ళీ మీకు ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ బోర్గా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ క్వశ్చన్ లెక్క డిస్కస్ చేద్దామని ఇక్కడ ఆపేసాం. ఏమైతుంది నీలి రంగులో కంటే? ఇది ఆమ్లం, ఇది ఆమ్లం. ఆమ్లం అంటే యాసిడ్. యాసిడ్ ఇది యాసిడ్, ఇది యాసిడ్, నెక్స్ట్ ఇది యాసిడ్. సో ఇది బేస్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటిది? యాసిడ్, 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 ఇది వచ్చేసరికి బేస్. సో నీలి రంగులోకి దేనిలో మారుతుంది? మూడు ఒకటే, ఇది ఒకటే డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్. అంతేనా? సరే, ఇప్పుడు చూడండి, ఈ యొక్క క్షారం అనేది లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తుంది. ఆమ్లం ఏమో లిట్మస్ కాగితాన్ని ఏం చేస్తుంది? ఎరుపు రంగులోకి మారుస్తుంది. ఓకే, ఎరుపు రంగులోకి మార్చేది ఏంటిది? ఆమ్లం. క్షారం ఏం చేస్తుంది? నీలి రంగులోకి మార్చడం జరుగుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ కాబట్టి, అంటే క్షారం కాబట్టి ఎర్ర లిట్మస్ కాగితం అనేది నీలి రంగులోకి మారుతుంది. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దిగువ ఇవ్వబడినటువంటి ప్రకటనలు పరిగణలో తీసుకోండి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఓకే, బలమైనటువంటి ఆమ్లం, బలమైనటువంటి క్షారం యొక్క లవణాలు తటస్థంగా ఉంటాయి. దాని యొక్క pH వాల్యూ 7. ఓకే, బలమైనటువంటి ఆమ్లం, బలహీనమైనటువంటి క్షారం యొక్క లవణాలు ఆమ్లమైనవి మరియు pH వాల్యూ 7 కన్నా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం 1 by 1 సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏమన్నాడు? బలమైనటువంటి ఆమ్లం అంటే సో pH వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. ఓకే, 0 నుంచి 14 వరకు ఉంటుంది. సో బలమైనటువంటి ఆమ్లం అంటే 0 తీసుకుంటున్నాం. బలమైనటువంటి క్షారం అంటే 14 వరకు ఉంటుంది కాబట్టి 14 తీసుకుంటాం. ఈ రెండింటికి సంబంధించినటువంటి లవణాలు చర్య జరిపితే ఏమవుతుంది? ఆమ్లము ప్లస్ క్షారము అవుట్పుట్ ఏమొస్తుంది? లవణము ప్లస్ నీరు వస్తుంది కదా. సో 14 - 0/2. 14/2 ఎంత? 7. సో 7 అంటే ఎంత? అదే కదా మనకి ఇక్కడ ఇచ్చింది, తటస్థమే కదా. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఏంటిదండి? ఫస్ట్ ప్రకటన అనేది కరెక్టే. అండ్ అవి 7 అంటే న్యూట్రల్ కదా కాబట్టి తటస్థంగా ఉంటాయి. రెండోది ఏమన్నాడు? బలమైనటువంటి ఆమ్లం. సో బలమైనటువంటి ఆమ్లం నేను 1 తీసుకుంటాను.
నెక్స్ట్ బలహీనమైనటువంటి క్షారం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 7 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నేను ఒక 9 అనుకుంటున్నా. ఓకే, 9 అని తీసుకుంటున్నా. సో సేమ్ అంతే, 9 - 1/2. సో 8/2 దట్ ఇంప్లైస్ 4 వస్తుంది. సో 4 అనేది 7 కంటే తక్కువగా ఉంటుంది, అవునా? కరెక్టే కదా, మనకు అంతే వచ్చింది కదా. 8/2 అంటే ఎంత? 4. అది 7 కంటే తక్కువగా ఉంటుంది. అండ్ లవణాలు, 4 అనేది ఆమ్లాల సైడ్ ఉంటుంది కదా, 7 కంటే తక్కువగా ఉంటుంది ఆమ్లాలు, కాబట్టి లవణాలు ఎట్లా ఉంటాయి? ఆమ్లమైనవి ఉంటాయి. అంటే రెండు కూడా కరెక్టే. ఓకే, సో బోత్ ఆర్ ట్రూ, కాబట్టి ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ లిట్మస్ పేపర్ వాజ్ యూజ్డ్ టు చెక్ ద pH ఆఫ్ ఏ సొల్యూషన్. ద సొల్యూషన్ టర్న్స్ బ్లూ లిట్మస్ రెడ్, ఇట్స్ pH ఈజ్ లైక్ టు బి డాష్. సో ఒక ద్రావణం యొక్క pH అంటే తనిఖీ చేయడం ద్వారా లిట్మస్ పేపర్ అనేది ఉపయోగించబడితే ద్రావణం నీలి లిట్మస్ నుంచి ఎరుపు రంగులోకి మారుతుంది, అంటే దాని యొక్క pH డాష్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఎట్లాంటివి వచ్చినప్పుడు మనం ముందర ఉన్నటువంటి ఏకైక, నాకు ఎట్లాంటి క్యాలిక్యులేషన్ రాస్తారు ఏం రాదన్నప్పుడు, 0 నుంచి 7 వరకు ఆమ్లం ఉంటుందా, 7 నుంచి ఇక్కడ వరకు క్షారం ఉంటుందా, ఈ 3 ఆప్షన్స్ ఒక సైడ్ ఉంటాయి, ఇంకొకటి వేరే సైడ్ ఉంటుంది, అదే ఆన్సర్. సో 9 7 కంటే ఎక్కువ కాదు, 7 కంటే ఎక్కువ 7. సో మిగిలింది ఎందుకు? ఇది ఒకటే, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, నాకు ఈ రెండు కూడా తెలియదు, నాకు ఇది తెలియదు ఇది తెలియదు. కానీ మనం ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఏమన్నాడు? నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చడం. సో ఇక్కడ బ్లూ లిట్మస్ కాగితాన్ని తీసుకున్నాము, యాసిడ్ లో డంప్ చేయగానే ఏమైపోతుంది? ఆటోమేటిక్ ఇక్కడ ఏ కలర్ లో మారిపోతుంది? రెడ్ కలర్ లో మారిపోతుంది. అదే రెడ్ లిట్మస్ కాగితాన్ని కనుక తీసుకెళ్లి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి బేస్ క్షారం అంటే క్షారంలో కనుక ముంచినట్లయితే ఇక్కడ బ్లూ కలర్ లో మారిపోతుంది. ఓకే, అండ్ అదే యూనివర్సల్ pH పేపర్ కనుక దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి ఈ యొక్క కలర్ లోకి మారిపోతుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంటే బ్యాటరీ అంటే ఈ యొక్క ఆమ్లాలు ఉంటాయి, H2SO4 అట్లాంటి వాటికి సంబంధించి, అండ్ అదేవిధంగా జఠర రసం కానీ, నిమ్మకాయ కానీ, వెనిగర్ కానీ, టమాటో యొక్క pH వాల్యూ, కాఫీ కానీ, మిల్క్ కానీ, వాటర్ యొక్క pH, బ్లడ్ యొక్క pH, బేకింగ్ సోడా, స్టమక్లో వేసినటువంటి టాబ్లెట్స్ యొక్క pH, అమ్మోనియా సొల్యూషన్, సోపులు, బ్లీచ్, డ్రై క్లీనర్, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒకటే పిక్చర్లో మీకు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఇవి డిజిటల్ బోర్డులో సరిగ్గా కనిపించట్లేవు అని మళ్ళీ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ మనం ఇంకొక క్లాస్ డిస్కస్ చేయబోతున్నాం ఈ యొక్క ఆమ్లాలకు క్షారాలకు సంబంధించి. అక్కడ ఇదంతా కూడా కనబడదు కాబట్టి మీకు ముందే ఇక్కడ డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, సో వాట్ ఇస్ అన్ ఆన్సర్? ఇట్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కన్వర్షన్ ఆఫ్ ఇథనాల్ ఇంటూ ఇథనోయిక్ యాసిడ్ ఇస్ క్యాటలిస్టెడ్ బై. ఇథనాల్ని ఇథనోయిక్ ఆమ్లంగా మార్చడం డాష్ ద్వారా ఉత్ప్రేరకం చెందించబడుతుంది లేదా చేయబడుతుంది. ఓకే, ఇథనాల్ అనేది ఇథనోయిక్ ఆమ్లంగా మార్చాలి. సో అది మార్చాలి అంటే మనకి ఇక్కడ KMnO4 అండ్ దాంతోపాటు K2Cr2O7. ఇది ఏది క్షయీకరింపబడాలి, ఏది ఆక్సీకరింపబడాలి అంటే ఇక్కడ KMnO4 అనేది మనకు క్షయీకరింపబడాలి అంటే ఆక్సిజన్ కోల్పోవాలి, K2Cr2O7 మనకు ఆమ్లీకరింపబడుతుంది. సో ఇక కారకం అంటే యొక్క కారకం దానివల్ల మనకు యొక్క ప్రాసెస్ అవుతుంది. సో ఇది కూడా మన అప్కమింగ్ క్లాసెస్ లో దీనికి సంబంధించి ఈక్వేషన్ చూపిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వాషింగ్ సోడా ఈస్ డాష్ ఇన్ నేచర్. సో వాషింగ్ సోడా అనేది డాష్ స్వభావం కలిగి ఉంటుంది. ఎన్నో సార్లు ఎగ్జామ్లు అడిగి మళ్ళీ కూడా అడుగుతాడు. వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటిది? వాషింగ్ సోడాని ఏమని పిలుస్తారు నిత్య జీవితంలో అంటే ఏంటిది? బట్టల సోడా అని అంటారు. అండ్ అదేవిధంగా వాషింగ్ సోడా యొక్క రసాయన నామం అంటే ఏంటిది? ఇక్కడ ఏమంటే వాషింగ్ సోడా యొక్క ఏ స్వభావం కలిగి ఉంటుంది? ఏముంటుందండి? క్షార స్వభావం కలిగి ఉంటుంది. సో దీని యొక్క డేటా Na2CO3 10H2O. ఓకే, సో సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అని అయితే అనడం జరుగుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్నవి ఉంటాయి, మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాడు. మరి వాషింగ్ సోడా యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది అంటే 11 ఉంటుంది. వెన్ అన్ యాసిడ్ ఈజ్ allowed to react with a base to form salt and water, దిస్ కెమికల్ రియాక్షన్ ఈజ్ నేమ్డ్ యాజ్. సో ఒక ఆమ్లం అనేది ఒక క్షారంతో చర్య జరిపి కనుక ఒక లవణం మరియు నీటిని కనుక ఏర్పరిస్తే ఆ యొక్క రసాయన చర్యను ఏమంటారు? సో ఆమ్లము క్షారంతో చర్య జరిపినట్లయితే మనకు లవణం నీరు వస్తుంది, దాన్ని ఏమంటారు చెప్పండి? సంయోగ చర్య, ఆమ్లక్షార చర్య, రెడాక్స్ చర్య, తటస్థీకరణ చర్య. అన్ననే కదా మనం కంప్లీట్ చేసుకుంది. ఏంటిది అది చెప్పండి? ఆమ్లాలు క్షారాలతో చర్య జరిపితే లవణం మరియు నీరు వస్తుంది, ఏంటిది? న్యూట్రలైజేషన్ కదా, న్యూట్రలైజేషన్ కదా. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మర్చిపోకూడదండి, ఒకసారి కాన్సెప్ట్ అయిపోయిందంటే మళ్ళీ మర్చిపోకూడదు. దిగు వాక్యాలను పరిగణలో తీసుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. ఓకే, సో ఇక్కడ పిహెచ్లో పి అంటే జర్మన్ భాషలో పొటెన్షియల్ అర్థం, దీని అర్థం అంటే ఏంటిది? అధికారము. రెండోది మనకి ఇక్కడ పిహెచ్ స్కేల్ పై మన సాధారణంగా పిహెచ్ అనేది 0 to 16 వరకు చూస్తాం. 16 వరకు చూస్తామా? చూడం కదా, అంటే రెండోది ఫాల్స్. సో రెండోది ట్రూ అన్నాడు, ఇది పోయింది. టూ స్టేట్మెంట్స్ ట్రూ అన్నాడు, ఇది కూడా పోయింది. సో ఇది ఫాల్స్ అన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ, సో మనకు దాదాపు సగం పేపర్ అయిపోయినట్టు, అంటే 2 ఆప్షన్స్ ఎగిరిపోయినట్టే ఈజీగా. సో చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఏ అనేది కరెక్టే, దాన్ని మనం పొటెన్షియల్ అంటాం. ఓకే, పవర్. వాట్ ఇస్ అన్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్.
కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వాక్యాలను పరిగణలో తీసుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసుకున్నాం, క్లోర్ ఆల్కలి అని వస్తే మన మైండ్లో ఒకటే వస్తుంది ఎన్ఏఓహెచ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్, అంతే. ఇది వచ్చింది అంటే కథం, ఇక దాని గురించి మనం మర్చిపోవాల్సిందే. దట్ ఈస్ ఏ రైట్. అది కాకుండా వేరే ఇంకేమైనా వస్తే అది మనకు బిస్కెట్ అయింది. సో దీంట్లో ఏమేమి తయారైంది, ఈ యొక్క క్లోర్ ఆల్కలీలో హైడ్రోజన్ H2, క్లోరిన్ Cl2 అండ్ దాంతోపాటు NaOH. ఎన్నోసార్లు వచ్చింది ఇదే క్వశ్చన్, దాదాపు నాకు తెలిసి 5 సార్లు డిస్కస్ చేసుకున్నాం క్వశ్చన్ అంటే ఈ యొక్క క్లోర్ ఆల్కలీ గురించి. సో బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి వాట్ ఈస్ అండ్ ఆన్సర్ చెప్పాలి, ఫటాఫట్ చెప్పేయాలి, లేట్ చేయకూడదు. ఏంటంటే రెండు కరెక్టే కదా, ఇంకేముంది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మీరు ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇంకేమైనా మిస్టేక్ ఉందేమో అని, అట్లా ఆలోచించొద్దు. ఒకసారి మనం ఒకటి డిస్కస్ చేసినాము అని అంటే అది మన మైండ్లో ఫీడ్ అయిపోవాలి, అలా డౌట్ రాకూడదు. డౌట్ వచ్చిందని మీరు ఎక్కడ మిస్ మ్యాచ్ చేస్తున్నారని. ఈ దిగువ పేర్కొన్నటువంటి ప్రకటనలు పరిగణలో తీసుకొని సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే సార్, మళ్ళీ 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, వాటి సంబంధించి డేటాని ఫైండ్ అవుట్ చేయబడింది. ఓకే, లిట్మస్ ద్రావణం అనేది ఒక ఉదారంగా చెందినటువంటిది. ఇది తలోఫైడా తరగతి చెందినటువంటి లైకెన్ అనేటటువంటి మొక్క నుంచి తీయబడుతుంది. ఎస్, లైకెన్ అనేటటువంటి మొక్క నుంచి తీసినటువంటి ఆ యొక్క ద్రవం అనేది ఒక లిట్మస్ ద్రావణం. ఈ యొక్క లిట్మస్ ద్రావణం వల్ల ఏమైంది, ఆమ్లాలు క్షారాలు అనేటటువంటి డేటాను మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, అంటే అది ఆమ్లమా క్షారమా అని. అండ్ ఎరుపు క్యాబేజీ ఆకులు, పసుపు అంటే ఒక పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు అది. అండ్ అదేవిధంగా కొన్ని పూల యొక్క రంగు రెక్కలు, అవన్నీ కూడా మనకి యొక్క సహజ పదార్థాలు, ఇవి ఆమ్లం క్షారం యొక్క ఉనికిని సూచిస్తాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. వీటిలో కొన్నిటి మీరు ఎగ్జాంపుల్గా ట్రై చేయొచ్చు, కొన్నిటి మీరు చేయలేరు. ఈ యొక్క క్యాబేజ్ ఆకులు అట్లాంటి మీరు ట్రై చేయొచ్చు, కొన్నిటి మీరు చేయలేరు. సో ఇక్కడ 2 కరెక్టే కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద pH ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈజ్ అబౌట్. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇందాక డిస్కస్ చేసిన ఫస్ట్ క్వశ్చనే, ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చనే. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఇటు ఒక టేబుల్ వచ్చేసింది కదా, నాకు తెలిసి అది 3వ అనుకుంటా, 3వ 2వ అది. సో ఇక్కడ 10 అని ఉంటుంది. సో అంతే, వాడికి ఏం లేదు, ఒక డేటా ఉంది అంటే దాన్ని ఎన్నోసార్లు తిప్పి తిప్పి అడుగుతూనే ఉంటాడు. ఇగో ఇక్కడ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం పాలలో ఉంటుంది pH వాల్యూ 10. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటిది, MgOH టేకన్ ట్వైస్. సో ఇది మనకు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి 2 అయాన్ల వల్ల ఏర్పడేటటువంటిది. ఇది మేజర్గా దేనికి లెక్క పనిచేస్తుంది అంటే యాంటాసిడ్ గా పనిచేయడం జరుగుతుంది, అంటే యాసిడ్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది, అంటే క్షార స్వభావం కలిగి ఉంటుంది. When an acidic acid is treated with sodium hydroxide, dash and water will be formed. సో ఇక్కడ ఎసిటిక్ ఆమ్లాన్ని సోడియం హైడ్రాక్సైడ్ తో కనుక శుద్ధి చేసినప్పుడు డాష్ మరియు నీరు ఏర్పడతాయి. సో క్లియర్ గా నీరు ఏర్పడుతుంది అంటే తటస్థమైన అట్టుకోవాలి. తటస్థం అంటే అక్కడ మనకి ఇక్కడ సోడియం ఎసిటేట్. సో ఇక్కడ మనకు సోడియం ఎసిటేట్ అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఒక తటస్థీకరణ చర్య. సో మనకు ఈ యొక్క ఆమ్లము క్షారం చర్య జరిపి లవణము మరియు నీరు ఇచ్చిందంటే దాన్ని మనం తటస్థీకరణ చర్య అని అంటాము. సో ఇక్కడ మనకు ఎసిటిక్ యాసిడ్ అంటే CH3COOH అండ్ అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ NaOH చర్య జరిపితే CH3COONA అంటే సోడియం ఎసిటేట్ ఏర్పడుతుంది, H2O అంటే వాటర్ ఏర్పడుతుంది. అందుకే అండి మీకు ఖచ్చితంగా ఎసిటిక్ ఆమ్లం అంటే ఏంటిది, సోడియం ఎసిటేట్ అంటే ఏంటిది, అవన్నీ కూడా మీకు నోటికి రావాలి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆల్కలీ. ఈ కింద వాటిలో ఏది క్షారం కాదు. ఓకే, ఈ కింద వాటిలో ఏది క్షారము కాదు. LiOH, H4OH, DOH టేకెన్ రైస్, కాపర్ OH. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక హైడ్రేటెడ్ కాపర్ ఆక్సైడ్ ఇది ఆమ్లాలు H3O ప్లస్ సమక్షంలో ఉన్నప్పుడు OH మైనస్ అయాన్లకు సంబంధించి అందిస్తుంది, కానీ ఇది నీటిలో కరగదు కాబట్టి దీన్ని మనం కారంగా పరిగణలో తీసుకోము. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, బాగా మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్, టూత్ పేస్ట్ అనేది సాధారణంగా ఎట్లా ఉంటుంది, ఆమ్లమా క్షారమా, పుల్లగా ఉంటుందా తటస్థంగా ఉంటుందా. టూత్ పేస్ట్ అని నోట్లో ఉన్నటువంటి ఆమ్లత్వాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి క్షారత్వాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద సన్ఫ్లవర్ ప్లాంట్ గ్రోస్ బెస్ట్ ఇన్ ఏ సాయిల్ హ్యావింగ్ ఏ pH range of 6.2 to 6.7. If the soil in the garden has pH of 5, which substance need to be added to the soil in order to grow sunflowers? సో పొద్దుతిరుగుడు మొక్క యొక్క pH పరిధి అంట 6.2 నుంచి 6.7 ఉన్నటువంటి నేలలో ఉత్తమంగా పెరిగితే, ఒకవేళ తోటలోని మట్టిలో pH అనేది 5 కనుక ఉన్నట్లయితే పొద్దుతిరుగుడు పువ్వులు పండించడం కొరకు నేలకు ఏ రకమైనటువంటి పదార్థాన్ని యాడ్ చేయాలి. క్షారాన్ని యాడ్ చేస్తే ఏమైతే ఆటోమేటిక్గా pH వాల్యూ అనేది పెరుగుతుంది, అవునా. క్షారాన్ని అందియాలి. సో క్షారం అంటే కంపోస్ట్ కాదు, లవణం అంటే సాల్ట్ కూడా కాదు, లైమ్ అంటే సున్నం అంటే ఏంటిది, ఇది క్షారం కింద పనిచేస్తుంది కాబట్టి క్షారం యాడ్ చేస్తే ఏమైంది మనకి ఒక రేంజ్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
కాంపౌండ్ ఎక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద గ్లాస్ అండ్ సోప్ ఇండస్ట్రీ. 10 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ కాంపౌండ్. ద పిహెచ్ వాల్యూ ఆఫ్ ఇట్స్ సొల్యూషన్ ఈజ్ హైయర్ దెన్ 7. ఓకే, ఐడెంటిఫై ది కాంపౌండ్ ఎక్స్. గాజు మరియు సబ్బు పరిశ్రమలో మనకి ఒక సమ్మేళనం ఎక్స్ అనేది ఉపయోగపడుతుందంట. ఓకే, అయితే ఒక సమ్మేళనంలో స్ఫటికీకరణ మనకి ఇక్కడ ఎన్ని అణువులు ఉన్నాయంట, ఇంపార్టెంట్ 10 నీటి అణువులు అన్నాడు. సో సగం ఆన్సర్ అన్నీ అయిపోయింది, ఇంకో ఇక్కడనే అయిపోయింది. దీని యొక్క ద్రావణం పిహెచ్ వాల్యూ అనేది 7 కంటే ఎక్కువగా ఉంది, ఇంకా కన్ఫర్మ్ చేసేసింది. అయితే సమ్మేళనం ఎక్స్ ను గుర్తించండి. సో Na2CO3 10H2O మనకి ఇక్కడ 10H2O ఉంటాయి, 10 నీటి అణువులు అంటే ఇది Na2CO3. ఏంటిదండి కనీసం ఇదని చెప్పండి, Na2CO3 అంటే ఏంటిది? Na2CO3 అంటే ఏంటిది అది చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. బ్లీచింగ్ పౌడరా, బేకింగ్ సోడానా, సోడియం హైడ్రాక్సైడా, వాషింగ్ సోడానా? ఒకవేళ హెచ్ గనక వస్తే అది మనకు వంట సోడా కిందకి, Na2CO3 గనక హెచ్ గనక లేకుంటే అది వాషింగ్ సోడా కింద మనం తీసుకుంటాం. ఓకే, సో వాట్ ఇస్ అన్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాషింగ్ సోడా అంటే బట్టల సోడా యొక్క Na2CO3 10H2O. మరి దీని యొక్క pH వాల్యూ అనేది 7 కంటే ఎక్కువగా ఉంటుందా అంటే ఎస్, 7 కంటే ఎక్కువగానే ఉంటుంది. There is an aqua solution X whose pH is 2.6. It represents that the solution is dash. ఒక జల ద్రావణం అనేది X గా ఉందంట, దాని యొక్క pH వాల్యూ 2.6 గా ఉంటే దాని యొక్క ద్రావణం ఏమని సూచిస్తుంది అంటే బలమైనటువంటి క్షారమా, తటస్థ స్వభావమా, బలమైనటువంటి ఆమ్లమా, బలహీనమైనటువంటి క్షారమా? సో pH వాల్యూ క్లియర్ గా అక్కడ ఏమి ఇచ్చిండు, 2.6 అని ఇచ్చిండు. 2.6 అంటే ఏమని ఉంటుందండి, మీరే ఆలోచించండి. బలమైనటువంటి ఆమ్లం కదా. 2.6 అంటే 7 కంటే తక్కువ కాబట్టి క్షారం కాదు. ఇగో ఇది 7 ఉంటే ఇది, కానీ 7 లేదు. సో క్షారం ఇది కాదు, మిగిలింది ఇగో ఇది ఒకటే కదా. అంతే, మనకు తెలిసినటువంటి బేసిక్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకుంటే కథం అయిపోద్ది. ఆన్సర్ సి ఇస్ అవర్ ఆన్సర్. Acids that give rise to more H plus ions are said to be dash, while those which gives less H plus ions are said to be dash. ఎక్కువ H plus ions దారితీసేటటువంటి ఆమ్లాలు డాష్ ఆమ్లాలు, తక్కువ H plus ions ఇచ్చేటటువంటి ఆమ్లాలు డాష్. H plus ions పెరిగితే బలమైనటువంటి ఆమ్లాలు, H plus ions తగ్గితే దట్ ఈస్ బలహీనమైనటువంటి ఆమ్లాలు. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? అంటే మాట్లాడుకున్నాం కదా, ఆప్షన్ కనీసం ఆప్షన్ అంటే చెప్పండి. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. సో దిస్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. హెచ్ ప్లస్ యాన్లు ఎక్కువగా ఉంటే అది జీరోకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది బలమైనటువంటి ఆమ్లము. అండ్ హెచ్ ప్లస్ యాన్ తక్కువగా ఇస్తే అది 7కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ బలహీనమైనటువంటి ఆమ్లం. సో ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ నేచురల్ ఇండికేటర్ ఫర్ యాసిడ్స్ ఆర్ బేసిస్. ఈ కింద వాటిలో ఏది సహజ సూచిక కాదు? మిథైల్ ఆరెంజ్, పిటోనియా యొక్క రంగురేకులు అంటే ఆ యొక్క రంగురేకులు, లేకపోతే హైడ్రాంజియా మొక్క యొక్క రంగురేకులు, లేకపోతే టర్మరిక్. సో ఈ మూడు కూడా మనకు సహజంగా లభిస్తుంది. మిథైల్ ఆరెంజ్ అని మనం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తాం, మిథైల్ ఆరెంజ్ సూచిక అనేది అటువంటి దాన్ని. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏంటిది చెప్పండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మిథైల్ ఆరెంజ్ ఇస్ అవర్ ఆన్సర్. మిగిలిన మూడు కూడా మనకు ప్రకృతిలో లభిస్తాయి, అదొక్కటి మాత్రం మనకు ప్రకృతిలో లభించదు సహజంగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ యాంటాసిడ్స్? ఈ కింద వాటిలో ఏది యాంటాసిడ్స్ సంబంధించి సరైంది కాదు? యాంటాసిడ్స్ అంటే ఏంటిది? యాసిడ్ కి ఆపోజిట్. ఓకే, యాంటాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్. యాంటాసిడ్ లాంటి బలమైనటువంటి ఆమ్లాల కాదు కదా, బలమైనటువంటి క్షారాల లెక్క కిందకి వస్తుంది. MgOH టేకన్ బేస్ అని యాంటాసిడ్, ఇది కరెక్టే. అదనపు జీర్ణాశయ ఆమ్లాన్ని తటస్థీకరణ చేయడానికి యాంటాసిడ్లు ఉపయోగపడతాయి. ఎస్, ఈనో అట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. NaHCO3 అనేది కూడా యాంటాసిడ్, ఇది కూడా కరెక్టే. సో ఈ మూడు కరెక్టే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద pH ఆఫ్ సాల్ట్ కంటైనింగ్ ఏ మిక్చర్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్? బలమైనటువంటి క్షారము మరియు బలహీనమైనటువంటి ఆమ్లం, ఈ యొక్క మిశ్రమాన్ని కలిగి ఉన్నటువంటి pH వాల్యూ ఎంత? బలహీనమైనటువంటి ఆమ్లం వాల్యూని మనకు 4 to 6 మధ్యలో ఉంటుంది, బలమైనటువంటి క్షారం అనేది మనకు 14 దగ్గర ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అవుతుంది 7 కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, 7 కంటే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది క్షారం వైపు వెళ్తుంది కాబట్టి. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ జనరల్ ద ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ డాష్ ఇన్ నేచర్. సహజంగా లోహాల యొక్క ఆక్సైడ్లు ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ ఏమన్నాడు? లోహ ఆక్సైడ్లు అన్నాడు. ఓకేనా, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. లోహ ఆక్సైడ్లు ఏ విధంగా ఉంటాయి చెప్పండి, ఫటాఫట్ చెప్పేయాలి. లోహ ఆక్సైడ్లు అంటే ఆక్సైడ్స్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. నేను ఎందుకు ఇట్లా నొక్కి నొక్కి చెప్తున్నా అంటే మళ్ళీ ఇగో వీటినే కొద్దిగా లాజికల్ అటు ఇటు తిప్పేసి మళ్ళీ ఎగ్జామ్లు అడుగుతాడు. మనం ఏంటి అంటే వింటాము, నేర్చుకుంటాము, కానీ గుర్తుపెట్టుకోము, వదిలేస్తాం. వదిలేయడం వల్లనే మనకు ఆ యొక్క ఛాన్సెస్ అనేవి మిస్ అవుతుంటాయి. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకే, ఈ కింద వాటిలో స్వచ్ఛమైనటువంటి నీటి కంటే pH వాల్యూ తక్కువగా ఉంటుంది? సింపుల్, స్వచ్ఛమైనటువంటి నీటి యొక్క pH వాల్యూ 7. జఠర రసం pH వాల్యూ ఎంత? 1 to 2 మధ్యలో ఉంటుంది. సో 7 కంటే తక్కువ, ఇది ఒకటే కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియా పాలు ఎంత? 10. NaOH 14. సో ఇది కూడా అంతే, 7 కంటే ఎక్కువ ఉంటుంది క్షారం కాబట్టి.
సో వాట్ ఇస్ అండ్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఒక డేటా అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్ సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. అండ్ అప్పటి వరకు ప్రొవైడ్ చేసినటువంటి యొక్క రైల్వే స్పెషల్ మెటీరియల్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక మెటీరియల్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. దీంతో పాటు మరి ఇంకెన్నో మెటీరియల్స్ అయితే మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటన్నిటిని యూజ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు సిబిడి టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క టెస్ట్ సిరీస్ లో కూడా డేటాను గ్యాదర్ చేసుకోండి. అండ్ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.